गुरवे नमः। नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामिने गौरत्विषे नमः। नमो ब्राह्मण्य देवाय गोब्राह्मणहिताय च जगद्हिताय कृष्णाय गोविन्दाय नमो नमः। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्त नमोऽस्तुते। तप्त कांचन गौरांगे राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। ओम उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रो मृत्योर्मुत्रं नमाम्यहम्। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। धृतराष्ट्र उवाच धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेतायुत्सवः मामकाः पाण्डवाश्चैव किमकुर्वत सञ्जय। कार्पण्यदोषोपहतः स्वभावः पृच्छामि त्वं धर्मसम्मूढचेत यश्रेयस्यान्निश्चितं ब्रूहि तन्मे शिष्यस्तेऽहं शाधिमां त्वां प्रपन्नं। श्रीभगवानुवाच असोचानन्वसोचस्त्वं प्रज्ञावादं च भाषसे गतासु न गतासुंश नानुशोचन्ति पंडिता न त्वेवाहं चातुनासं न त्वं नेमे जनाधिपाः न चैव न भविष्यामः सर्वे वयमतः परं। देहिनोऽस्मिन् यथा देहे कौमारं यौवनं जरा तथा देहान्तरं प्राप्तिर्धीरस्तत्र न मुह्यति। मात्रा स्पर्शास्तु कौन्तेय शीतोष्णा सुखदुःखदा ఆగమాపాయినో నిత్యాస్ తాం స్థితిక్షక్స్వ భారత. ఎస్, కోర్టుకి ఎవరైనా తీసుకొచ్చి వాడు నువ్వు ఎవరైనా చంపావు అని అంటే వాడు ఒప్పుకోడు. భగవద్గీత ప్రకారంగా వాడు ఏం చెప్తాడంటే నేను ఎవరిని చంపలేదు, గీత కూడా చెప్తుంది సోలు ఇంకొక సోల్ని చంపదు అని చెప్తుంది అని వాడు వాదించవచ్చు. నేను ఎవరిని చంపలేదు, వాడు కూడా చావలేదు, వాడు మళ్ళీ ఇంకొక బాడీ తీసుకుంటాడు అని చెప్పొచ్చు కదా. ఇప్పుడు కృష్ణ కూడా అదే అంటున్నాడు కదా అర్జునకి, అరే బాధపడకురా, నువ్వు ఎవరిని భీష్మని ద్రోణాచార్యుని చంపవు, సోలు ఏది మళ్ళీ బతుకుతుంది, అది బతికే ఉంటుంది, బాడీనే నాశనం అయిపోతుంది, మట్టిలో కలిసిపోయేది బాడీనే. సో నువ్వు బాధపడకు, నువ్వు నీ 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 ధర్మం నువ్వు పాటించు, నువ్వు చంపేయచ్చు, ఎవరిని నువ్వు వాడిని చంపొచ్చు అని చెప్తుంది కదా అని చెప్తాడు కృష్ణ అర్జునకి. సో ఇదే కోర్టులో కూడా వాడు కూడా వాదించవచ్చు ఎవడైనా. కృష్ణ కూడా చెప్పాడు కదా, నేను ఇప్పుడు భగవద్గీత మీద ఒట్టేసి చెప్పండి అని చెప్తారు. మన చాలా సినిమాలలో చూస్తుంటాం, భగవద్గీత మీద ఒట్టేసి చెప్పు అంతా నిజమే చెప్తాను అని చెప్తారు. అవును చెప్తాడు, చెప్పి ఏం చెప్తాడు, భగవద్గీతలో కూడా అట్లనే ఉంది కదా, ఒకరిని ఎవ్వరు చంపరు, ఎవరిని చంపలేరు, ఆత్మ ఇంకొక ఆత్మని చంపదు, ఆ ఆత్మ కూడా చంపబడదు, కాబట్టి ఎవ్వరు చావరు అని చెప్తుంది కదా భగవద్గీత, నేను ఎవరిని చంపలేదు అని వాడు చెప్పొచ్చు. సో ఇక్కడ దానికి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చాడు ప్రభుపాద. వాట్ ఈస్ కిల్డ్ ఆర్ ఈస్ సపోజ్ టు బి కిల్డ్ ఇన్ ద బాడీ ఇస్ ద బాడీ ఓన్లీ. ఇక్కడ ఏ చచ్చిపోతుంది, ఎవరిని చంపుతుంది, బాడీని మాత్రమే. సోల్ ఎప్పటికీ చావదు, అది చచ్చిపోయాక అంటే బాడీ పోయాక, ఆ బాడీ చచ్చిపోతుంది కదా, డిస్ట్రాయ్ అయిపోయాక ఇంకొక బాడీ వెతుక్కుంటుంది. దిస్ ఇస్ హౌఎవర్ డస్ నాట్ ఆల్ ఎంకరేజ్ కిల్లింగ్ ఆఫ్ ద బాడీ. దీన్ని బట్టి సరే సోల్ చచ్చిపోవట్లేదు కదా అని ఎవరిని బట్టి వాళ్ళని బాడీనే కదా అని చంపేయకూడదు, అది రాంగ్. మళ్ళీ అది ఎలాగో చెప్తాడు ప్రభుపాద.
వేదాల ప్రకారంగా అది రాంగ్, అలా చంపకూడదు. మన మన సనాతన ధర్మం ప్రకారంగా దట్ ఈస్ రాంగ్. ఏంటి, సోలే గదా సోల్ చావట్లేదు గదా! సో, బాడీనే గదా నాశనం అయ్యేది. ఈ బాడీ నాశనం అయిపోతే ఆ సోల్ మళ్ళీ ఇంకొక బాడీలోకెళ్తుంది గదా! సో, నేను ఈ బాడీని నాశనం చేసేస్తా అని ఎవరి మీద కోపం ఉంటే వాడిని చంపేయొచ్చు గదా! సో, ఇలాగే కొందరు రాంగ్ తప్పుగా అర్థం చేసుకుంటున్నారు చాలామంది భగవద్గీతని. సోల్ చావదు గదా! సో, బాడీనే గదా చచ్చిపోయేది. ఈ బాడీ పోయినంక మళ్ళీ వాడు వేరే బాడీ తీసుకుంటాడు గదా! అనేసి కొందరు రాంగ్ ప్రచారం చేస్తున్నారు. భగవద్గీత ఇలా చెప్తుంది. వయలెన్స్ ప్రేరేపిస్తుంది. వయలెన్స్ చేయమని చెప్తుంది అందరికీ. అందరిని చంపమని చెప్తుంది భగవద్గీత. సో, డోంట్ రీడ్ భగవద్గీత అలా చెప్తూ ఉంటారు. కానీ రాంగ్ యాక్చువల్‌గా. ఏంటి? అసలేంటి? ద వేదిక్ ఇంజెక్షన్ ఈజ్ మాం హింస్యాత్ సర్వభూతాని అని చెప్తుంది. అంటే ఏంటి? నెవర్ కమిట్ వయలెన్స్ టు ఎనీవన్. ఇది ఇంపార్టెంట్. మన వేదాలు ఏం చెప్తుంది చూడండి. మాం హింస్యాత్ సర్వభూతాని. ఇది ఇంపార్టెంట్. ఈ లైన్ ఇంపార్టెంట్. నెవర్ కమిట్ వయలెన్స్ టు ఎనీవన్. ఎనీవన్. మనము ప్రతి ఒక్క జీవిలో పరమాత్మ ఉంటాడని నమ్ముతాం. మనం సనాతన ధర్మం నమ్మిన వాళ్ళమందరం. ప్రతి జీవిలో పరమాత్మ ఉంది, ఆత్మ ఉంది వాటిలో గూడా. సో, మనము ఏ బాడీని నాశనం చేయడానికి మనకు రైట్ లేదు. ఎవ్వరిని చంపకూడదు. ఆఖరికి కోడిని, ఇంకేంటి మనం చంపుతూ ఉంటాం. ఏ బాడీని కూడా అసలు చంపకూడదు. కానీ ఏదైనా మనల్ని అటాక్ చేసినప్పుడు టు ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్ వి కెన్. అది మనకి లాలో కూడా ఉంది గదా! కాన్స్టిట్యూషన్‌లో. నీకు ప్రొటెక్ట్ చేసుకోవడానికి యూ కెన్ యూజ్ ఎనీ వెపన్ కదా! సో, అలా నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ దోమ వచ్చి కుడుతూ ఉంది. రక్తం కారుతుంది. ఆటోమేటిక్‌గా నీ చెయ్యి ఇట్లా ఎళ్ళిపోతది. ఆటోమేటిక్‌గా. సో, దాంట్లో తప్పు ఏం లేదు. ఆటోమేటిక్‌గా చంపేస్తావు నువ్వు. సో, ప్రతి జీవిని కూడా చంపొద్దు మనం. దేన్ని కూడా మనము దాని బాడీని చంపే హక్కు మనకి లేదు. కోడిని, మేకను, పంది మాంసం కూడా తింటారు. చేపలను దేన్ని కూడా చంపే హక్కు మనకి లేదు. సో, ఇది మీరు చూడాలి. ఇది ఇంపార్టెంట్. నెవర్ కమిట్ వయలెన్స్ టు ఎనీవన్. Nor does understanding that the living entity is not killed encourage animal slaughter. అది చాలా చూస్తాం కదా ఎలా చంపేస్తారో. అసలు రోజుకు కొన్ని బిలియన్ చచ్చిపోతున్నాయి యానిమల్స్ జస్ట్ ఫర్ ఈటింగ్ పర్పస్. మన కడుపు నింపుకోవడానికి కొన్ని బిలియన్స్ ఆఫ్ ఫిషెస్, ఇంకేంటి మేకలు, కోళ్ళు చంపేస్తూ ఉంటారు. సో, దానివల్ల ప్రాబ్లమ్స్ మనకి తప్పకుండా వస్తుంది ప్రాబ్లమ్స్ దానివల్ల. సో, కిల్లింగ్ ద బాడీ ఆఫ్ ఎనీవన్ వితౌట్ అథారిటీ ఈస్ abominable and is punishable by the law of the state as well as by the law of the Lord. భగవంతుడు కూడా పనిష్ చేస్తాడు. ఇంకొకటి మన లా కూడా పనిష్ చేస్తుంది కదా. ఇంకొకరిని చంపేసామనుకో, ఇప్పుడు సాధ్వికి ఇంకొకరు ఎవరైనా కోపం ఉందనుకో, సాధ్వి పోయి చంపేసింది అనుకో, ఏమవుతుంది? సాధ్వి తీసుకుపోయి జైల్లో పెడతారు. అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అర్జున ఉన్నాడు. అర్జున ఇప్పుడు యుద్ధంలో పోరాడుతున్నాడు. ఎందువల్ల అంటే ఆయన ఒక రాజు, ధర్మాన్ని కాపాడాలి, ధర్మం కోసం ఆయన పోరాడుతున్నాడు. అది కూడా కృష్ణ చెప్పాడు కాబట్టి హి ఈస్ డూయింగ్ దట్. సో, యుద్ధం అయిపోయాక మళ్ళీ రోడ్ మీదకి వచ్చి ఎవరినైనా చంపాడనుకో ఏం చేస్తారు? దట్ ఈస్ రాంగ్. హి డిడ్ క్రైమ్. సో, ఆయనను తీసుకెళ్లి జైల్లో పెట్టాల్సిందే అకార్డింగ్ టు ద లా.
అది. అంటే నువ్వు ఎక్కడ ఏ పని చేయాలి? నీకు అంటే ఇప్పుడు పోలీసోడు ఎవడైనా దొంగోడినన్నా లేపోతే ఎవరినైనా కొట్టొచ్చు వాడు. ఏది? వాడు తప్పు చేశాడు కాబట్టి కొట్టొచ్చు. వాడిని హింసించొచ్చు. కానీ ఎటువంటి ఏది లేకుండా ఊరికేనే బయటకొచ్చి ఎవరినైనా కొట్టాడనుకో, దెన్ హి ఈస్ ఆల్సో పనిషబుల్. ఎట్లాంటి వాడైనా హి ఈస్ పనిషబుల్. అంటే నువ్వు లా ప్రకారంగా నడుచుకోవాలి. అకార్డింగ్ టు ద లా. అదే ఇక్కడ చెప్తున్నాడు. కిల్లింగ్ ద బాడీ ఆఫ్ ఎనీవన్ వితౌట్ అథారిటీ ఈస్ abominable and is punishable by the law of the state as well as by the law of the Lord. భగవంతుడు కూడా నిన్ను క్షమించడు. చుట్టూ ఉన్న ప్రకృతి చూస్తూ ఉంటుంది. చుట్టూ ఉన్న నీలో ఉన్న భగవంతుడు సుప్రీం లార్డ్ చూస్తూ ఉంటాడు. అర్జున however is being engaged in killing for the principle of religion and not whimsically. అది ధర్మం కోసం అర్జున పోరాడుతున్నాడు ఇక్కడ. సో ఇదేది ఊరికే జరగట్లేదు. సో మనం ఈరోజు ఇది చెప్పేసుకున్నాము. సో ఇక్కడ మీరు ఇంకొకటి ప్రభుపాద ఏం చెప్తున్నాడు చూడండి. స్పిరిచువల్ లైఫ్ మీన్స్ పుట్టింగ్ అన్ ఎండ్ టు బర్త్, ఓల్డ్ ఏజ్, డిసీజ్ అండ్ డెత్. మీకు తెలియాలి ఇది. స్పిరిచువల్ లైఫ్ అంటే ఏంటి అంటే ఒక ఎండ్ పెట్టడం. బర్త్ అంటే పుట్టుక, మళ్ళీ ఇక్కడే పుట్టడం, మళ్ళీ చావడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావడం, వీటిని ఒక ఎండ్ పెట్టడం. మళ్ళీ ఇంకొకటి ఏంటి, ఓల్డ్ ఏజ్ వచ్చేస్తుంది కదా, ముడతలు పడిపోతూ ఉంటాయి శరీరం. సో దీనికి ఒక స్టాప్. డిసీజెస్, రోగాలు వస్తూ ఉంటాయి. ఇట్లాంటి ఈ మెటీరియల్ లైఫ్లో 14 లోకాలు ఉన్నాయి కదా, మెటీరియల్ లోకాలు. ఈ 14 లోకాలలో ఎక్కడైనా నీకు ఇవి తప్పదు, పుట్టుక చావు అనేది తప్పదు. సో వీటి నుంచి మనం ఎస్కేప్ అవ్వడానికి చెప్తున్నారనమాట. స్పిరిచువల్ లైఫ్ అంటే అదే అందుకే అని. సో మీరు నాకు ఈ శ్లోకాస్ ఒకసారి చెప్పాలి మీరందరికి. ఇది అర్థమైపోయి ఉంటుంది మీకు. ఇది ఏంటి ఈ శ్లోక ఏం చెప్తుంది అనేది మీకు అర్థమయ్యి ఉంటుంది. సో నాకు ఒకసారి ఈ శ్లోకాస్ ఇప్పుడు మీరు చెప్పాలి. ఇప్పుడు ఎవరు చెప్తారంటే ఫస్ట్ ముకుంద ప్రియ చెప్తుంది. చెప్పమ్మా ఈ శ్లోకాస్ అన్ని. ధృతరాష్ట్రవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకా పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. కార్పణ్యదోషోపహత స్వభావః పృచ్ఛామి త్వధర్మసమ్మూఢచేత యచ్ఛ్రేయస్యానిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధి మాం త్వాం ప్రపన్నం. శ్రీభగవానువాచ అశోచ్యనన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసు న గతాసుంశ నానుశోచంతి పండితా. నత్వేవాహం జాతు నాశం నత్వం నేమే జనార్దిప నచైవ న భవిష్యామ సర్వే వయం మతః పరం. దేహినోऽస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా కౌమారం యవ్వజరా తదా దేహ తరత్ప్రాప్తిర్ ధీరస్తత్ర న ముహ్యతే. మాత్రాస్పర్శాస్తు కౌంతేయ తీతో నాసుఖ దుఃఖదా ఆగమాపాయినో నిత్యస్తాం తితిక్షస్వ భారత. ఓకే. సో నేను ఇప్పుడు క్వశ్చన్ అడుగుతాను, అందరు రెడీగా ఉండండి. ఏంటంటే ఇప్పుడు మీకు ఎప్పుడు ఒకేలాగుంటుందా హ్యాపీనెస్, సుఖము, దుఃఖము? ఎప్పుడు ఈ సీజన్స్ అన్ని ఒకేలాగుంటాయా? ఉండవు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటే ఈ రోజు మన బర్త్డే అనుకో, రేపు ఉండదు కదా, ఆ హ్యాపీనెస్ మళ్ళీ ఇంకో రోజు ఉండదు. అవును. సో మీరు అలాగే
ఒకసారి అంట క్లాస్ లో వేరే వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వచ్చినాయి అనుకో, ఆ, మన ఒక ఎగ్జామ్ లో మనకు వచ్చి ఇంకొక ఎగ్జామ్ లో వాళ్ళకి వచ్చినాయి అనుకో, మనకు వచ్చిన ఎగ్జామ్ అప్పుడు ఉన్న హ్యాపీనెస్ అప్పుడు ఉండదు. అప్పుడు ఉండదు. సో మీరు ఎలా ఉండాలి? సో అలా ఉండదు. కానీ మీరు ఎలా ఉండాలి? భగవద్గీత చదివిన వాళ్ళు ఎలా ఉండాలి? హ్యాపీ, ఎప్పుడు హ్యాపీనే ఉండాలి. ఎప్పుడు హ్యాపీ కాదు, ఎప్పుడు ఒకేలా ఉండాలి. సేమ్ తీసుకోవాలి, సేమ్ తీసుకోవాలి. సేమ్ సేమ్ అలాగే తీసుకోవాలన్నమాట. ఏంటి, ఒకసారి ఎక్కువ మార్కులు వచ్చాయి, ఓ నాకు ఎక్కువ మార్కులు వచ్చేసాయో అని ఎగురుతూ ఉంటారు. తక్కువ మార్కులు వస్తే మూతంతా ముడుచుకొని కూర్చుంటారు. అంత పార్షాలిటీ చేసింది టీచర్, అంత వాళ్ళకే కావాలని ఎక్కువేసేసింది, అలా ఇలా మాట్లాడుతూ ఉంటారు. సో దట్ ఈస్ రాంగ్. నువ్వు ఎలా ఉండాలి అంటే ఆల్వేస్ ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా ఒకేలా ఉండాలి. లైట్, ఓకే, అన్నిటిని యాక్సెప్ట్ చేయాలి. ఓకే ఓకే అని తీసుకోవాలి. అంతేగాని లేదు నాకు కావాలని చేశారు, నాకు అన్యాయం చేశారు, వాళ్ళకేమో ఎక్కువ వేశారు, కావాలని ఎక్కువ మార్కులు వేశారు, అలా అవన్నీ గుట్టి మాటలు, అవన్నీ పక్కన పెట్టేయాలి. ఓకే. సో రోజు ఒకేలాగుండదు. ఒకరోజు హ్యాపీగా ఫీల్ అవుతాము, ఒకరోజు బాధగా ఉంటుంది. హ్యాపీ అయినా బాధ అయినా యూ హ్యావ్ టు టేక్ ఇట్ గ్రాంటెడ్, తీసేసుకోవాలి. ఓకే. సో ఈ రోజు కృష్ణ మీరేమనుకోవాలంటే, ఈ రోజు కృష్ణ నన్ను ఇలా ఉంచాడు హ్యాపీగా. బాధ ఉందనుకో, సో ఓకే ఈరోజు కొంచెం ఇలా ఉంది డే, ఓకే ఓకే అనుకోవాలి అంతే. ఓకేనా? ఇలా అనుకోవాలి అంతే. సో ఇంకొక శ్లోక ఈ శ్లోక ఏం చెప్తుంది చెప్పండి అమ్మా ఎవరైనా. అర్థమైంది చెప్పండి చాలు నాకు. ఎలా అంటే ఇప్పుడు మన లైఫ్ పుట్టంగానే పుట్టిన దగ్గర నుంచి బాయ్హుడ్ కి, బాయ్హుడ్ నుంచి మ్యాన్ లాగా, మ్యాన్ నుంచి ఒక అడల్ట్ లాగా, అడల్ట్ నుంచి ముస్లిం లాగా, మళ్ళీ ఆ లైఫ్ సైకిల్ అట్లే ఉంటుంది. వండర్ఫుల్. అలా 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 వెళ్తూ ఉంటుందన్నమాట. ఓకే. నేను ఇది వీడియో ద్వారా కూడా చూపెట్టాను, ప్రభుపాద్ ఎలా చెప్పారు కదా, వీడియో ద్వారా కూడా చూపెట్టాను. చిన్న బాయ్ ఉంటాడు, పుడతాడు. వాడు పుట్టిన తర్వాత ఇంకొంచెం పెద్దగా ఎల్కేజీ వరకు వస్తాడు, తర్వాత 5th క్లాస్కి వస్తాడు. అయితే 5th క్లాస్ నువ్వు ఇప్పటి నుంచి పుట్టినప్పుడు ఎలా ఉన్నావు, ఎల్కేజీకి వచ్చాక నీ ఫేస్ చూసుకో, తర్వాత 5th క్లాస్కి వచ్చాక నీ ఫేస్ చూసుకో, తర్వాత 10th క్లాస్కి వచ్చాక నీ ఫేస్ చూసుకో. నీ పిక్చర్స్ ఉంటాయి కదా, ఫొటోస్, అవన్నీ చూసుకోవాలి పక్క పక్కన పెట్టి. చూసుకుంటే చాలా తేడా ఉంటుంది కదా, ఫేస్ లో ఎంత తేడా ఉంటుందో, చాలా తేడా ఉంటుంది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, సోల్ అన్నిట్లలో ఒకటే సోల్ కదా, సేమ్ సోల్ కదా. వీడు వాడు వేరా? ఎల్కేజీలో ఉన్నవాడు 5th క్లాస్ లో ఉన్నవాడు డిఫరెంటా? ఎల్కేజీలో ఉన్న యశ్వంత్, 5th క్లాస్ లో ఉన్న యశ్వంత్, 10th క్లాస్ లో ఉన్న యశ్వంత్, తర్వాత ఇంటర్లో ఉన్న యశ్వంత్, ఇవన్నీ డిఫరెంట్ ఉంటాడా ఎక్కడన్నా? ఉండరు. సేమ్ వాడే అలా మారిపోతూ ఉంటాడు. అలాగే మన సోల్ కూడా ఎప్పుడైతే చనిపోతుందో, ఒక ముసలితనం అయిపోయాక సోల్ ఇంకా ఉండలేదు ఆ బాడీలో, ఎందుకంటే బాడీ పాడైపోయింది కదా. సో సోల్ ఉండలేదు. సోల్ ఒక ఇల్లు లాగా, ఆ ఇంట్లో ఉండలేదు కదా ఇంకా. సో ఏం చేస్తుంది, వదిలేస్తుంది సోల్ని, బాడీని వదిలేస్తుంది. బాడీని వదిలేసి సోల్ ఇంకొక బాడీలోకి అలాగే వెళ్తుంది. ఎలా అయితే ఎలా అయితే నువ్వు డిఫరెంట్ గా కనిపిస్తున్నావో, సేమ్ నువ్వే ఎలా అయితే డిఫరెంట్ కనిపిస్తున్నావో, అలాగే
నువ్వు డిఫరెంట్ బాడీస్ ని వెతుక్కుంటూ ఉంటావు. అది అది ఇది అది చెప్తుంది ఈ శ్లోకాలు. ఓకేనా? ఇవి ఈ 2 చాలా ఇంపార్టెంట్ శ్లోకాస్. 14th 13th. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్తున్నాడు? సో ఇవ యాక్చువల్ గా టైం కూడా అయిపోయింది. మనము చెప్పు చెప్పు. నువ్వు అర్జునుని చెప్తున్న కృష్ణుడు నువ్వు ఎప్పుడు చచ్చిపోలే, ఇంకా వేరే రాజులు కూడా ఎప్పుడు చచ్చిపోలే, ఎవ్వరు ఎప్పుడు చచ్చిపోలే, వాళ్ళు ఉంటూనే ఉంటారు, జస్ట్ బాడీ చేంజ్ చేసి. వండర్ఫుల్ ఆహ్లాద్, బాగా నేర్చుకుంటున్నారా నువ్వు. భవిష్యత్తులో కూడా వాళ్ళు చావరు. నువ్వు ఇప్పుడు ఉన్నావు, తర్వాత కూడా ఉంటావు. నువ్వు చచ్చిపోయినాక కూడా మళ్ళీ నువ్వు ఉంటావు. నేను ఉంటా, నువ్వు ఉంటావు. ఈ రాజులు ఉంటారు, ఇక్కడ ఉన్న ఆ పార్టీ ఈ పార్టీ ఉన్నారు కదా, వీళ్ళెవ్వరు చచ్చిపోరు, అందరూ ఉంటారు. భీష్ముడు ఉంటాడు, ద్రోణాచార్యుడు ఉంటాడు, వీళ్ళందరూ ఉంటారు. నువ్వు ఏం బాధపడకు అని చెప్తున్నాడు. వాళ్ళు జస్ట్ వాళ్ళ ఆత్మలన్నీ ఏవి చావవు, బాడీ ఒక్కటే డిస్ట్రాయ్ అవుతుంది. అదే ఇది చెప్తున్నాడు. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడండి, నా నెవర్, నా అంటే నెవర్, తూ బట్, ఏవ సర్టన్లీ, అహం నేను, జాతు ఎట్ ఎనీ టైమ్, నా డిడ్ నాట్, అసం ఎగ్జిస్ట్, నా నాట్, త్వం యు నా నాట్. ఇది చూసైనా మీరు చెప్పేయచ్చు. కింగ్స్ నా నెవర్, ఎవ్వరు కూడా ఎప్పుడు కూడా లేరు అని లేదు. అందరూ ఉన్నారు, అప్పుడు ఉన్నారు, ఇంతకు ముందు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, తర్వాత కూడా ఉంటారు, భవిష్యత్తులో కూడా ఉంటారు అని చెప్తున్నాడు. వెరీ నైస్ ఆహ్లాద్, చాలా బాగా చెప్తున్నారా మీరు, నిజంగా మంచిగా వింటున్నారు. సో యూ షుడ్ నో, మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అర్థము లేని చదువులు వ్యర్థము. మీరు ఎప్పుడు కూడా ప్రతి ఒక్కటి ఊరికే బైహార్ట్ చేసి, నేను చూస్తూ ఉంటాను, అరే శ్లోకా చెప్పురా అంటే చెప్పేస్తూ ఉంటారు, కానీ శ్లోకాకి అర్థం కూడా తెలియాలిరా మీకు. అది ఏం చెప్తున్నారు మీరు అది మీకు తెలియాలి. అది తెలియకుండా ఏదేదో చెప్పేది, ఏదో ఏదో అర్థం లేకుండా టకటకడా చెప్పేసి గ్రేట్ అనిపించుకోవద్దు. మీకు అర్థం కూడా రావాలి. ఓకే, అప్పుడు చాలా బాగుంటుంది. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నాడు చెప్పండి. ఇగో ఇది చూసైనా మీరు చెప్పండి. ఇంకొక అయిపోయిందిరా టైం, రేపు అడుగుతా మళ్ళీ. వాంఛాకల్ప చెప్పేసేయండి. గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీతకి శ్రీల ప్రభుపాద్ కి జై, అనంత కోటి వైష్ణవ భక్త బృందికి జై. హరే కృష్ణ మంత్రం చెప్పండి అందరు. హరే కృష్ణ హరే కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే హరే.